హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ద బుక్ షెల్ఫ్ 2020. ఇందులో భాగంగా ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న పుస్తకం కళ్ళు తెరిచిన సీత. ఇది యథార్థ గాథ. ఈ పుస్తక రచయిత్రి రంగనాయకమ్మ గారు. తెలుగు నవలా ప్రపంచంలో రంగనాయకమ్మ గారి పేరు తెలియని పాఠకులు ఉండరు. 1955 సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపుగా 65 సంవత్సరాలు అవిశ్రాంతంగా నిరంతరాయంగా నవలలు, కథలు, కథానికలు, వ్యాసాలు, విమర్శలు, అనువాదాలు రచయిత చేస్తున్నారు. రచయిత్రి తన రచనలో ముఖ్యంగా స్త్రీవాదము, జెండర్ ఈక్వాలిటీ, ఫెమినిజము, స్త్రీల హక్కులు, స్త్రీల స్వేచ్ఛ, సమానత్వము, మానవ సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు, శ్రమ దోపిడీ లాంటి ఇతివృత్తాలను తీసుకొని వాటిపై తన రచన చేస్తుంటారు. రంగనాయకమ్మ గారు రాసిన కొన్ని నవలలు మీకు చెప్తాను. కూలిన గోడలు, జానకి విముక్తి, అభ్యుదయ ప్రేమలు, అంధకారం నుంచి, చదువుకున్న కమల, జానకి విముక్తి, స్వీట్ హోమ్, రామాయణ విషవృక్షం, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలు, చాలా నవలు ఉన్నాయండి. ఇందులో ముఖ్యంగా 1970 సంవత్సరంలో రంగనాయకమ్మ గారు రాసిన బలిపీఠం అనే నవల అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎన్నికైంది. ఈ నవలని సినిమాగా నిర్మించారు. దాంట్లో శోభన్ బాబు, శారద హీరో హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత వచ్చిన గోరింటాకు అనే సినిమా కూడా మూల కథ రంగనాయకమ్మ గారిదే. రచయిత్రి రంగనాయకమ్మ గారు 1975 తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతాలకి ఆకర్షితురాలై కార్ల్ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ అనే మహాగ్రంథాన్ని తెలుగులోకి పెట్టుబడి అని పేరుతో అనువదించారండి. దాదాపుగా అప్పటి నుండి కమ్యూనిస్ట్ భావజాలంతో ఏం రాసినా ఆ భావజాలానికి దగ్గర ఉండే రచనలు, నవలలు, పుస్తకాలు, వ్యాసాలు, విమర్శలు అన్నీ అలాగే అదే పందాలు రాస్తున్నారండి. సమానత్వం లేని సమాజమైన, దేశమైన, మతమైన, సాంప్రదాయమైన ప్రజలకది ఎన్నడూ ఏ విధంగా ఉపయోగపడదని చాలా నమ్మి, ఆ నమ్మిన సిద్ధాంతం మీద కట్టుబడి అదే త్రోవలో తన రచన సాగిస్తున్నారు రంగనాయకమ్మ గారు. ట్రెండ్ మారింది, ట్రెండ్ ప్రకారం రాయాలి, కమర్షియల్ సక్సెస్ కావాలి అని కాకుండా ప్రజలకి ఉపయోగపడే రచనలు చేయాలి అనే ఉద్దేశంతో రంగనాయకమ్మ గారి రచనలు సాగుతాయి. ఈ మధ్య కొత్తగా ఎవరు చేయని విధంగా, ఏ రచయిత ఇంతవరకు చేయని విధంగా తన పాత రచనలన్నింటినీ వాటిని రీప్రింట్కి ఇచ్చే ముందు తన నవలలు, తానిచ్చిన ముగింపులు, తనిచ్చిన అభిప్రాయాలు ఈ యువతకు కానీ, ఇప్పుడున్న ప్రజలకు కానీ, పాఠకులకు కానీ ఉపయోగపడవు అని అనిపిస్తే అటువంటి రచనలను, వ్యాసాలను ప్రింట్కి ఇవ్వడం కూడా మానేశారు. అటువంటి గొప్ప రచయిత్రి రంగనాయకమ్మ గారు. చెప్పాలంటే తెలుగులో ద మోస్ట్ ఎఫిషియంట్, ఎఫర్ట్లెస్ అండ్ ఎఫెక్టివ్ రైటర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ రంగనాయకమ్మ గారు. కళ్ళు తెరిచిన సీత ఇది 2011లో నవ్య అనే వారపత్రికలో 1 సంవత్సరం పాటు ధారావాహికగా వచ్చిందండి. ఆ తర్వాత ఇది నవలగా పబ్లిష్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది అనేక ముద్రణలు పొందింది. ఇందులో కథ ఏంటంటే, ఈ కళ్ళు తెరిచిన సీతలో ఇది సీత అనే అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలని రచయిత్రి గారికి చెప్పితే రచయిత్రి ఆ సీత అనే అమ్మాయి పర్మిషన్ తోటి ఈ పుస్తకంగా రాశారండి. సీత అనే అమ్మాయి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. సీత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన పెళ్ళి తన తల్లిదండ్రులకు భారం కాకూడదని తన జీతంలో కొంత భాగాన్ని తన పెళ్లి కోసం పొదుపు చేసుకుంటూ ఉండే అమ్మాయి. సీతకి అమ్మ, నాన్న, అక్కయ్య, ఇదే సీత కుటుంబం. ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఇక్కడ సీత కొద్దిగా హేతువాద భావాలు, కొద్దిగా నాస్తిక భావాలు, పూజలు, వ్రతాలు, నోములకి కొంచెం దూరంగా ఉండే అమ్మాయి. ఇటువంటి అమ్మాయిని నాగరాజు అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతని కట్నం లేకుండా పెళ్లి చేసుకొని అమెరికాకు తీసుకెళ్తాడండి. ఆ తర్వాత సీత జీవితంలో వచ్చిన రకరకాల అనుభవాలు, సంఘటనలు ఈ పుస్తకంలో మీకు వివరించబడతాయి. పెళ్ళైన మొదటి నెలలోనే సీత భర్త నాగరాజుకి పుట్టినరోజు వస్తుందండి. అప్పుడు నాగరాజు, నేను కొత్త పెళ్లి కొడుకును, కొత్త అల్లుండి, నాకు మా మామగారు కానీ, మా అత్తగారు కానీ, నా భార్య కానీ కొత్త బ్రాస్లెట్, కొత్త గోల్డ్ చైన్ కానీ ఇస్తుందేమో అని చిన్న ఆశతో ఉంటాడండి. అప్పుడు సీత నాగరాజుకి ఒక లెటర్ రాస్తుంది. ప్రియమైన రాజు, మీరు 1000 ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నాను.
మీకు బంగారు వాచీలు, డైమండ్ ఉంగరాలు, అధునాతనమైన బూట్లు, సూట్లు ఇచ్చే ధనవంతురాల్ని కాను నేను. నా దృష్టిలో వాటికి విలువలే లేవు. నా దృష్టిలో ఉన్న విలువలు అనేక పుస్తకాలు, నా కోసం నేను కొనుక్కున్న కొత్త పుస్తకాలు. మీకు సంతోషంతో ఇస్తున్నాను. వీటిని బహుమతులుగా ఇస్తున్నట్టు నేను అనుకోను. నా హృదయాన్ని మీ ముందు పరిచిపెడుతున్నట్టుగా అనుకుంటున్నాను. ఈ పుస్తకాలు నన్ను మీకు అర్థం చేస్తాయని గాఢంగా నమ్ముతున్నాను. డియర్ రాజు, ఇంతకన్నా మీకు నేనేం చెప్పగలను? ఇట్లు మీ సీత. ఈ విధంగా ఒక లెటర్ రాసి సీత నాగరాజ్కి బర్త్డే గిఫ్ట్ ఇస్తుందండి, ఒక పుస్తకాన్ని. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు పుస్తకంలో చదివి తెలుసుకోవచ్చు. ఈ పుస్తకంలో సీత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిన తర్వాత తన జీవితంలో జరిగిన సంఘటనలు, అమ్మాయి చెప్పిన విధంగా కొత్తగా ఏవి యాడ్ చేయకుండా మన రచయిత ఈ పుస్తకంలో రాశారండి. ఇందులో అమెరికాలో ఉంటున్న కొంతమంది అమ్మాయిల జీవితాలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఇబ్బందులు అన్ని ఇందులో రాశారు. దీంతో పాటుగా రచయిత్రి కథలో భాగంగా తన జీవితంలో జరిగిన ఆటుపోట్లు, తన జీవితానికి సంబంధించిన విషయాలు కూడా ఇందులో చాలా డీటెయిల్ గా రాశారండి. ఈ పుస్తకంలో సీత అమెరికాలో తను జరిగిన నష్టాలు, కష్టాలు, అనుభవాలు, కన్నీళ్లు, సమస్యలు, ఆ సమస్యలని తను ఎలా పరిష్కరించుకుంది అనే విషయాలన్నీ ఈ పుస్తకంలో మన రచయిత్రి గారు రాశారండి. ఇది స్థూలంగా ఈ పుస్తకంలోని కథ. అయితే ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి అని మనం ఒకసారి అనుకుంటే, యాజ్ ఎ అడ్వకేట్ ఐ కెన్ సజెస్ట్ యూ దిస్ బుక్, ఎ గుడ్ బుక్ టు రీడ్. ఎందుకంటే దేర్ ఇస్ ఎ డొమెస్టిక్ వైలెన్స్ అని ఒకటి ఉంటుందండి, గృహ హింస. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిజికల్ అబ్యూస్ అండ్ మెంటల్ అబ్యూస్. ఫిజికల్ అబ్యూస్ అంటే తన స్పౌజ్ని ఒక మనిషి కొట్టడం, అటాక్ చేయడం, ఫిజికల్గా అసాల్ట్ చేయడం, ఇంట్లోంచి గెంటేయడం, ఒక ఫిజికల్గా ఇబ్బందులకు గురి చేసి అది ఫిజికల్ అబ్యూస్ అండి. అండ్ మెంటల్ అబ్యూస్. మెంటల్ అబ్యూస్ అంటే తన స్పౌజ్ని మాట్లాడకపోవడం, మాట్లాడకుండా మాట్లాడుతూ మానసికంగా క్షోభకు గురి చేయడం, మానసికంగా టార్చర్కి గురి చేయడం మెంటల్ అబ్యూస్. ఈ పుస్తకంలో సీత ముఖ్యంగా తాను ఫేస్ చేసిన మెంటల్ అబ్యూస్ని చాలా క్లియర్గా రచయిత్రి గారికి చెప్తే రంగనాయకమ్మ గారు అదే విధంగా ఏం కల్పితం లేకుండా ఇందులో రాశారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకేం చెప్తానంటే, నాగరాజు సీతను అమెరికాకి తీసుకెళ్ళిన తర్వాత ప్రతిరోజు దాదాపుగా నేను నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను, నేను అమెరికా ఫ్లైట్ ఛార్జెస్ నేనే పెట్టుకున్నాను, నిన్ను అమెరికాకు నేనే తీసుకొచ్చాను అంటూ పదే పదే సీతను బాధ పెడుతూ అంతా నేనే చేశాను అని మాటి మాటికి సీతను మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడండి. అప్పుడు సీత ఒక స్టేజ్లో తన సెల్ఫ్ ఎస్టీమ్కి, సెల్ఫ్ రెస్పెక్ట్కి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని భావించి ఎలాగైనా బయటపడాలని తీసుకున్న నిర్ణయాలు పుస్తకాలు ఉంటుందండి. ఈ పుస్తకం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి బాగా ఉపయోగపడే పుస్తకం. ఇందులో హ్యూమన్ సైకాలజీ చాలా క్లియర్గా రాస్తారు రంగనాయకమ్మ గారు. ఈ పుస్తకం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి కానీ లేక మ్యారిటల్ ఇష్యూస్లో వచ్చే వ్యక్తులకి కౌన్సిలింగ్లో కానీ ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందండి. ఈ పుస్తకం అమ్మాయిలు చదవాల్సిన పుస్తకం, అబ్బాయిలు తెలుసుకోవాల్సిన పుస్తకం. ఇందులో చివరగా ఈ పుస్తకం గురించి రచయిత్రి గారు ఏమన్నారంటే మీకు చెప్తాను. ఇది కథ కాదు, నవల కాదు, కవిత కాదు, వ్యాసం కాదు, వార్త కాదు, ఆత్మకథ కాదు. ఇది వాటిల్లో ఏ కవులకి చేరదు. మరి ఇది ఏమిటి అవుతుందో నేను ఇప్పుడు చెప్పలేను. దీనికి ఏం పేరు వస్తుందో తెలితే చివరికి తేలాలి. ఇది ఒక అమ్మాయి జీవితంలో కొంత భాగం. ఇందులో ఒక్క సంఘటన అయినా కల్పన లేదు. పాలల్లో నీళ్లు కలిపినట్టు, పట్టు తేనెలో బెల్లం పాకం కలిపినట్టు ఈ నిజ జీవితంలో కల్పనలు, ఊహాగణాలు, కట్టుకథలు కలపలేదు. ఇవి నిజ జీవిత సంఘటనలు. జరిగింది జరిగినట్టు రాతలో పెట్టడమే నేను చేశాను. రాతలో పెట్టడంలో నా పద్ధతి నాది. ఇది ఆ అమ్మాయికి తెలియకుండా రాసింది కాదు. ఆ అమ్మాయి చెప్పగా తెలుసుకొని ఆమె ఇష్టంతో ఆమె ఇచ్చిన కాగితాల ఆధారంగా రాసిందే. ఇందులో కొన్ని పేర్లు నిజం పేర్లే, కొన్ని పేర్లు మారు పేర్లు. ఈ విధంగా ఇది కథ కాదు, నవల కాదు, ఇది యథార్థ గాథ అని మనకు రచయిత చెప్పారు. రచయిత్రి రంగనాయకమ్మ గారు ఈ పుస్తకాన్ని ఒక మంచి బైండింగ్తో మన ముందుకు తీసుకొచ్చారండి. ఈ పుస్తకం స్వీట్ హోమ్ పబ్లికేషన్స్ గారు ప్రింట్ చేశారు. ధర 120 రూపాయలు. ఇంత మంచి బైండింగ్తో ఉన్న పుస్తకం మీకు మార్కెట్లో 120 రూపాయలకు దొరకడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. బట్ తాను ఏ రచనైనా పాఠకులకి అందుబాటులో ఉంచి కమర్షియల్ సక్సెస్ అని కాకుండా ఎక్కువ మంది పాఠకులకు చేరాలనే ఉద్దేశంతో
మార్కెట్లో రిలీజ్ చేస్తుంటారు. ఐ అడ్వైజ్ యూ టు పర్చేస్ దిస్ బుక్ అండ్ రీడ్ దిస్ బుక్. I also suggest you to kindly ask your friends, relatives to purchase this book and read this book. ఒకవేళ రంగనాయకమ్మ గారి రచనలు మీకు పరిచయం లేకపోతే ఖచ్చితంగా రంగనాయకమ్మ గారి రచనలు చదివి ఈ రచయిత్రి యొక్క ఆలోచన విధానాన్ని, ఒక కొత్త కోణాన్ని తెలుసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. డోంట్ మిస్ రంగనాయకమ్మ గారి పుస్తకాలండి. ఇది మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ అనేది, ఒక కొత్త కోణంలో ఎలా చూడాలి అని రంగనాయకమ్మ గారు తన రైటింగ్స్లో మనకు చెప్తూ ఉంటారు. ఐ అడ్వైజ్ నాట్ టు మిస్ రంగనాయకమ్మ గారి పుస్తకాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.